వెరీ వెరీ గుడ్ మార్నింగ్. టైం వచ్చి 5 అయింది తెల్లారిగట్ల. ఇప్పుడైతే నేను జీడిపప్పు కోడిగుడ్లు అయితే వండుతున్నాను మసాలాది. అది ఇప్పుడైతే నేను ఒక అరగంట ముందు జీడిపప్పు అనేది నానబెట్టేసాను. నీళ్ళు వేసి చూసారా, వాటర్ వేసి నానబెట్టేసాను. అలా పెట్టుకుని నేను అయితే ఆయిల్ వేసాను. ఆయిల్ హీట్ ఎక్కాక ఎగ్స్ అనేది వేపుకోవచ్చు. ఈ ఎగ్స్ని మనం ఉడకబెట్టినండి. ఇప్పుడు మనం వేసుకుందాం. ఎగ్స్ వేపినప్పుడు పసుపు వేసుకుంటే దానికి అంటుకోదు అన్నమాట, మూకుడికి అనేది. దీంట్లోనే కొంచెం సాల్ట్ వేసుకోవాలి, ఎందుకంటే గమ్మున అంటుకోకుండా ఉంటుంది. దీనికి అంటుకుపోతూ ఉంటుంది ఎగ్ అనేది. గమ్ముని అంటుకోకుండా కొద్దిగా పసుపు సాల్ట్ వేసుకుంటే గమ్మున తొందరగా అంటుకోకుండా వేగుతుంది అన్నమాట. మా విలేజ్ అన్నాను కదా, ఒక మాట చెప్దాం అనుకుంటున్నాను మీతో. విలేజ్ అంటున్నాను, పల్లెటూరు అంటున్నాను అంటారు. మాకేమన్నా దొరకాలి, ఏమైనా తెచ్చుకోవాలి అన్నా మేము చాలా దూరం వెళ్ళి తెచ్చుకోవాలి. మాకు దగ్గరలో ఏమీ దొరకవండి. మేము అందుకని ఎక్కువ శాతం ఇంట్లోనే వండుకుంటూ ప్రయత్నిస్తాం. బయట ఫుడ్ అయితే కొంచెం తినము. అదే కొంచెం సిటీలో అయితే ఈవినింగ్ స్నాక్స్ అయ్యి అంటారు. మాకైతే ఏమీ దొరకవు. మేము ఏమన్నా ఇంట్లోనే చేసుకోవాలి, లేదంటే ఒక గంట జర్నీ చేసి తెచ్చుకోవాల్సి వస్తుంది. అందుకని మేము బయట ఫుడ్ అయితే గమ్మున తినాం. నిజంగా హెల్త్ పరంగా చెప్పాలంటే పల్లెటూరులో స్ట్రాంగ్గా ఉంటారు సిటీ వాళ్ళ కన్నా. బయట ఫుడ్ తినక, ఎందుకంటే పనికి వెళ్ళి వస్తారు కాబట్టి. నేను ఇలా చెప్తున్నానని ఏమనుకోవద్దు, ఏదో నాకు చెప్పాలనిపించి చెప్పాను అనమాట. గుడ్లు వేసుకొని ఇప్పుడు తీసేద్దాం. మనం ఉల్లిపాయలు కూడా వేసేసుకోవచ్చు అండి. ఆయిల్ చూసారా. ఇప్పుడు ఉల్లిపాయలు వేసుకోవాలి కదా, ఉప్పు కూడా వేసుకోండి, వేగితే బాగా. ఉల్లిపాయలు వేగినాయి కదండి. ఇప్పుడు మనం అల్లం పేస్ట్ కొంచెం వేసుకోవాలి. వేగిపోయినాయి. ఇప్పుడు మనం అల్లం పేస్ట్ కూడా వేసేద్దాం. వేగినాయి కదా. మనం ఏదైనా చేసుకుంటే సంతోషపరిచే వాళ్ళ కన్నా ఏడ్చే వాళ్ళు ఎక్కువ ఉంటారండి నాకు తెలిసి. ఎందుకు అంటున్నాను ఈ మాట అంటే, నేను ఈ కేక్ బిజినెస్ స్టార్ట్ చేసిన కాంచి జనం అన్నది మామూలుగా కుళ్ళుకుంటలేదు. ఒక పక్కనేమో యూట్యూబ్ చేసేస్తున్నారు, ఒక పక్కనేమో కేక్ బిజినెస్ చేస్తుందని తెగ ఏడ్చేస్తున్నారు. ఏడిస్తే వాళ్ళకి ఏమొస్తుందండి? కష్టపడి వాళ్ళు చేసుకోవచ్చు కదా. మనుషులు ఎందుకండి అంత ఇబ్బంది పెడతారు? ఏంటో ఈ మనుషులు ఏడుస్తూనే ఉంటారు. వాళ్ళ వేడుపు వాళ్ళకే కొడుతుంది. ఏదో మీకు చెప్పాలనిపించి మట్టి చెప్పాను. నేనేదో కష్టపడి పిల్లల కోసం కొంచెం మా బాబుకి హెల్ప్గా ఉంటుందని నేనేదో చేస్తుంటే తెగేరు చేస్తున్నారండి జనం. వీడియోలు తీసేస్తుంది, డబ్బులు వచ్చేస్తున్నాయి అంటున్నా. దీంట్లో వచ్చి లేదు, చేసి లేదు, కానీ ఎంతో కష్టపడుతున్నానండి. ఏంటో మాటలు మట్టుకు పడాల్సి వస్తుంది. ఎంతమంది కుళ్ళుకుంటున్నారంటే అంతమంది కుళ్ళుకుంటున్నారు. ఎందుకో ఈ మాట మీకు చెప్పాలనిపించి మట్టుకి చెప్పాను అంతే. ఎక్కువ మాట్లాడుతుంటే ఏమనుకోవద్దు. వేగిపోయినాయి కదండి. ఇప్పుడు మనం కారం వేసుకుందాం. పొద్దున్నే క్లాస్ తీసుకుంటుంది అని ఏమనుకోవద్దండి. ఏదో బాగుంది కాబట్టి చెప్పాలనిపించింది. ఇలా ఏడుస్తున్నారనేసి నాకు చాలా బాధగా ఉందండి. నేను ఎంతో కష్టపడి చేసుకుంటున్నాం. పిల్లల్ని పొద్దున్న పంపి పిల్లలు వెళ్ళిపోతున్నారు, ఖాళీ ఉంది, పని పాట ఏముంది అంటే ఎవరికైనా బాధే కదండి. మనమేమో పిల్లల కోసం ఎంతో కష్టపడుతున్నాం. వీళ్ళేమో మాటలు అంటున్నారంటే ఇంకా పని పాట ఏముందండి వాళ్ళకి. ఏదో అనాలి కదా. వీడియో తీసుకుంటే ఏడుపు, కేక్ గురించి వీడియో తీస్తే ఏడుపు, ప్రతి దానికి ఏడుస్తూనే ఉంటుంది. ఏడ్చేవాడిని అనేద్దాం, మన పనులు మనం చేసుకుపోదాం. ఇప్పుడు కారం వేస్తాం కదండి, అలాగే ఉప్పు కూడా మనం ముందే అయితే పసుపు వేస్తాను, ఇంకా నేను పసుపు వేయలేదు. ఇప్పుడు మనం వాటర్ వేసేద్దాం. దీంట్లోనే మనం ఎగ్స్ కూడా వేసేద్దాం, గుడ్లు. ఇప్పుడు మనం జీడిపప్పు నానబెట్టుకున్నాం కదా, జీడిపప్పును కూడా వేసేద్దాం. అంటే నీళ్ళతోనే వేసుకోవాలి. ఆల్రెడీ మనం జీడిపప్పు వాటర్ ఉంటుంది కదా, అవి కూడా వేసుకోవాలి. నానుంది ఒకసారి కలిపేసుకుందాం. ఇది జీడిపప్పు కోడిగుడ్లు అనేది చాలామంది వండుతారు, బట్ కొంచెం రానోళ్ళు కూడా ఉంటారు కదా అని వాళ్ళకైతే చూపిస్తున్నాను. అవి కూర మాకు తెలుసులే అనేసి అనుకుంటారు చాలామంది. అంటే రానోళ్ళు ఉంటారు కదా, ఇప్పుడైతే వంటలు రానోళ్ళు చాలామంది ఉంటారు కదా, వాళ్ళు చూస్తారని అయితే నేను వీడియో చేస్తున్నాను. అందరికీ రావాలని లేదు కదా.
మన చిన్నప్పుడు అయితే ఏమీ తెలిసేది కాదు, అమ్మ వండి పెట్టి తినేవాళ్ళు. ఇప్పుడు అన్నీ మారిపోయినాయి కదండి. ఇప్పుడు కొత్త కొత్తగా కర్రీస్ అన్నీ మోడల్గా వచ్చేసినాయి. ఇప్పుడు అంతా చేంజ్ అయిపోయింది. అప్పుడైతే ఏముందండి, శుభ్రంగా అమ్మ ఏమి వండి పెడితే అదే అమృతంలా తినేవాళ్ళు. ఇప్పుడైతే ఫాస్ట్ ఫుడ్కి అందరూ అలవాటు పడిపోయారు కదా. అదే ఇది ఉడుకుతుంది, మనం స్లో పెట్టుకుందాం, తొందరగానే అయిపోద్ది కర్రీ. అయితే పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఒక్కసారి మీరు ఇలా ట్రై చేయండి. అంటున్నాను అనుకోకండి ఎప్పుడుని, కానీ మా బావ అంత మంచోడు ఎవరు ఉండరు. ఎందుకు చెప్తున్నానంటే ఈ మాట, మా బావ నాకు ఎప్పుడు ఫుల్ సపోర్ట్ ఇస్తాడు. అది నీకు ఇష్టమైంది చెయ్యి, ఎవరి మాటలు వినకు, నీ మనసుకి ఏది నచ్చితే అది చెయ్యి కూడా హస్బెండ్. నిజంగా మా బావ అయితే నాకు అలాగే సపోర్ట్ చేస్తాడు. నీకు ఏది నచ్చితే అదే చెయ్యి అని చెప్తాడు. నిజంగా మా బావ అయితే ఇది చెయ్యకు, అది వద్దు అని అంటారు చాలామంది, కానీ నా విషయంలో అలా కన్నా. పెళ్ళైన కొత్తలో అయితే ఏవండి అని పిలిచేదాన్ని. అయినా మేము దూరపోవడమే, కానీ ఏవండి అంటే మా మామయ్య గారు అనేవారు, ఏవండి వద్దు బావ అని పిలమ్మ అన్నారు. అప్పటి నుంచి అయితే నేనైతే బావ అంటాను. మేమైతే దూరపోవడమే, దగ్గరలో అయితే కాదు. బావ అంటుంది ఏంటి అంత బాగా అనుకోకండి, కానీ ఎందుకో చెప్పాలనిపించింది నా మనసుకి. కానీ నా బావ ఇచ్చిన సపోర్ట్, ఫుల్ సపోర్ట్ నాకు ఎవరు ఇవ్వరు. రుబ్బుకున్న పేస్ట్ ఉంది నా దగ్గర, నేను అది వేస్తున్నాను. దీంట్లో నేను రుబ్బుకున్న పేస్ట్ వేస్తేనే టేస్ట్ అనేది ఇంకా పెరుగుతుంది. మీకు ఎలా ఉందో తెలియదు, కానీ నాకైతే చాలా బాగా నచ్చింది కర్రీ. అదొకటి జీడిపప్పు గుడ్డు అంటే ఇష్టం లేని ఎవరు ఉంటారు కదా. కర్రీ అయితే అయిపోయిందండి. మీ దగ్గర కొత్తిమీర ఉంటే వేసుకుని, నా దగ్గర కొత్తిమీర లేదు. మనం ఇప్పుడు ఒక ప్లేట్లో తీసుకుందాం. కూర చూసారు ఎంత కలర్ఫుల్గా ఉంది కదా. ఇప్పుడు మనం తీసుకుందాం బౌల్లోకి. అయితే అయిపోయిందండి. నిజంగా ఒక్కసారి మీరు ఎలా ట్రై చేయండి, సూపర్ అంటే సూపర్గా ఉంటుంది. మరి ఉంటానండి. ఇప్పటి వరకు చూసారు కదా, ఒక లైక్ ఇచ్చి వెళ్ళొచ్చు కదా. బాయ్ అండి.